చాలా హ్యాపీగా ఉంది. అందరం ఒక చోట కూడుకుంటాం. పోయినసారి కూడా బేసిక్గా మనకు రీచ్లో జరిగినప్పుడు రావాల్సింది, నేను మిస్ అయిపోయాను. నా పేరు అజయ్ అండి. నేను తాడేపల్లి అంటే మనకి విజయవాడ పక్కన తాడేపల్లి నుంచి వచ్చాను ఇప్పుడు అలాగా. కానీ చాలా సంతోషంగా ఉంది. అందరం ఒక చోట కూడుకుంటూ ఇలాగా మరి ప్రతి సంవత్సరం కూడా ఎలా జరిగితే నాకు తెలిసి మనం కొన్ని సంవత్సరాలకు వెళ్ళేసరికి నాకు తెలిసి అందరూ కూడా అలవాటు అయిపోతారు. మనకు ఇప్పుడు ఆల్రెడీ మనం 30+ ఉన్నాం ఏజ్, 40 ఏళ్ళు పైపెచ్చుకి వెళ్ళేసరికి ఒక 4-5 సార్లు జరిగినట్టు మినిమం మనకి ఇది ఒక రొటీన్ కింద అయిపోద్ది ఖచ్చితంగానే. ఒక 40 ఏళ్ళు దాటేసరికి ఒక 4-5 సార్లు మనం కలిసామంటే అందరికి కూడా కొంచెం ఓకే మా వాళ్ళు అంటూ ఉన్నారు, మా రీచ్ ఫ్యామిలీ ఉంది. సంవత్సరంలో ఎప్పుడైనా ఒకసారి, సంవత్సరం పొడుగునా మనకు కష్టాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, కానీ సంవత్సరంలో మాకంటూ గెట్ టుగెదర్ ఉంటుంది అని ఖచ్చితంగా కనెక్ట్ అయిపోతాం. అలా జరగాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. నేను రీచ్లో 6th నుంచి 10th వరకు చదివాను. థ్యాంక్ యూ ఆల్. నా పేరు ఆశారాణి, అందరికీ తెలుసు. నా పేరు సొంగ ఆశారాణి, మీ అందరికీ తెలుసు. నాకైతే ఈరోజు చాలా బాగుంది. అరేంజ్ చేసిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు చెప్తున్నాను. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు పండగ రోజే లాగానే ఉంది. కాకపోతే లాస్ట్ ఇయర్లో శేఖమణి సార్ని పలకరించాను, ఇలా మాట్లాడుతూనే హాయ్ శేఖమణి సార్ అన్న. కొంచెం అది ఒకటి గుర్తొస్తుంది ఈరోజు. అలాగే ఇంకా అందరినీ చూసేవాడికి చాలా హ్యాపీగా ఉంది. మాటలు కూడా రావట్లేదు నాకైతే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాగే ఇంకోసారి కూడా అరేంజ్ చేయాలని ఆశ. ఇంక దేవుని చెప్తాం. నేను ఫస్ట్ క్లాస్ కాడ నుంచి డిగ్రీ ఫస్ట్ ఇయర్ వరకు అక్కడే చదువుకున్నాను, రీచ్లోనే. థ్యాంక్ నా పేరు అనంతగిరి పద్మజ. 4th నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నా. థ్యాంక్ యూ. నా పేరు బల్లవరపు భూలక్ష్మి. నేను 6th నుంచి ఇంటర్ వరకు ఇక్కడే చదువుకున్నాను. ప్రస్తుతం టీచర్గా చేస్తున్నాను. థ్యాంక్ యూ. 1 to ఇంటర్మీడియట్ దాకా చదువుకుంది. థ్యాంక్ యూ. నా పేరు లక్ష్మి. నేను 8th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాను. మా పిల్లలు వీళ్ళిద్దరు. మేము విజయవాడలోనే ఉంటాము. మీ పేరు ఎవరు కావాలరా? మా ఇంటి పేరు కావాలి. మా ఇంటి పేరు చెన్నూరి. వద్దంటే వీళ్ళ ఇంటి పేరు, మా ఇంటి పేరు కాదు. మా ఇంటి పేరు చెన్నూరి. మేము రీచ్లో చెన్నూరి లక్ష్మిని. మాది మక్కినవారిగూడు, పశ్చిమ గోదావరి జిల్లా. నేను రీచ్లో 6th నుండి ఇంటర్మీడియట్ వరకు చదివాను. థ్యాంక్ యూ ఆల్. 4th క్లాస్. నా పేరు లలిత. 4th క్లాస్ నుంచి 10th క్లాస్ చదివాను. ఇక్కడ రావడం నాకు హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. నా పేరు పాలేటి కళ్యాణి. నేను రీచ్లో చదువుకున్నాను. 2nd క్లాస్ నుంచి. దగ్గరగా పెట్టుకో. నా పేరు పాలేటి కళ్యాణి. నేను రీచ్లో చదువుకున్నాను. నేను 2nd క్లాస్ నుంచి ఇంటర్ 2nd ఇయర్ వరకు చదువుకున్నాను. మాది మల్లవల్లి. నేను హౌస్ వైఫ్. నేను 3rd క్లాస్ నుంచి 10th వరకు రీచ్లో చదివాను. నేను ఇప్పుడు వచ్చి హెచ్సిజి క్యాన్సర్ హాస్పిటల్లో
ఉద్యోగం చేస్తున్నాను. ఎస్సీసీ నా పేరు నాగరత్నం. ఫస్ట్ క్లాస్ నుంచి 10th వరకు చదివాను. పేరు మట్టా భవాని. నేను 2nd క్లాస్ నుంచి డిగ్రీ వరకు చదివాను. థ్యాంక్ యూ. ప్రియాంక, కోరపాటి ప్రియాంక. 6th నుండి 10th వరకు చదివాను. నా పేరు జంగ శాంతి కుమారి. నేను 6th నుంచి ఇంటర్ దాకా ఇక్కడే చదువుకున్నాను, రీచ్ హాస్టల్లోనే. ఇప్పుడు నేను హౌస్ వైఫ్గానే ఉన్నాను. నా పేరు ఎల్లమెల్లి మరియమ్మ. నేను ఫస్ట్ క్లాస్ నుంచి 9th చదివాను. 10thలో మానేసా. మాది బెంగళూరు. నేను ఫస్ట్ క్లాస్లో జాయిన్ అయిన ఇప్పుడు 40 మంది ఉన్నారు. క్రాంతి కుమార్. నేను ఫస్ట్ క్లాస్లో జాయిన్ అయ్యాను. ఎడవల్లి క్రాంతి కుమార్. నేను ఫస్ట్ క్లాస్లో జాయిన్ అయినాను. నేను జాయిన్ అయినప్పుడు 40 మెంబర్స్ ఉన్నారు. నేను 8th క్లాస్లో మానేశాను. థ్యాంక్ యూ. ఈ గెట్ టుగెదర్కి రావడం వల్ల మీ ఫీల్ ఎలా ఉందని చెప్పకుండా ఫస్ట్ నుంచి రావడం కుదరదులే, కానీ ఇప్పటి నుంచి చెప్పేవాళ్ళు చెప్పండి. నా పేరు సుధీర్ నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాను. బొంతు సుధీర్ కుమార్. లాస్ట్ టైమే చాలా బాగుంది. అంటే లాస్ట్ టైమే ఫస్ట్ టైం మనం 10th తర్వాత ఎక్కువ మంది గ్యాదర్ అవ్వడం, అప్పుడు చూసుకోవడమే చాలా బాగుంది. ఇప్పుడు ఇంకా బెటర్గా ఉంది. అంటే లొకేషన్ ఫ్రీగా ఉంది, ఐగారు లేననే టెన్షన్ కూడా లేదు, అందరూ ఫ్రీగా ఉన్నారు. ఇంకో విషయం ఏంటంటే పేర్లు చెప్పడానికి కూడా షై ఫీల్ అవుతున్నారు. లాస్ట్ టైం ప్రతి ఒక్కడు జాగ్రత్తగా చెప్పారు. కాబట్టి ఫ్రీగా ఇంకొంచెం ఏదైనా బెటర్గా ఉంటే బెటర్ అనిపిస్తుంది. ఐగారు వస్తే మళ్ళీ మామూలే, స్కూల్ లాగా ఉంటుంది. నా పేరు మంగళగిరి రమేష్. నేను 2nd క్లాస్ నుంచి వొకేషనల్ డిస్కంటిన్యూ చేశాను. ఎందుకురా? సో అందరినీ నేను ఇక్కడ చూడటం, నా చిన్నతనం మెమరీస్ అన్నీ నాకు గుర్తొస్తున్నాయి. ఇక్కడ నేను ఒక 15 years బ్యాక్ వెళ్ళినట్టుంది నాకైతే. మళ్ళీ అలా అని కాదు, ఒక్కొక్కరిని చూసి నా మెమరీస్ అన్నీ గుర్తొస్తున్నాయి. యాక్చువల్గా నన్ను అందరూ మంగళగిరి రమేష్ అయితే మంగళవాడ అని పిలిచేవాళ్ళు. సో ఆ ఇన్సిడెంట్ నేను ఇప్పుడు ఎందుకు గుర్తు విజయవాడ వచ్చాను కదా, దుర్గమ్మ గుడి దగ్గర మంగళగిరి వెళ్ళే ఆటోలు ఉంటాయి అన్నమాట. చెప్పేది సో ఏంటంటే ఒకసారి స్కూల్కి బంక్ కొట్టి విజయవాడ వచ్చాం. విజయవాడ వచ్చినప్పుడు అక్కడ ఏంటంటే నాకు ఫస్ట్ టైం అనమాట రావటం. అలాగా ఆటో వాడు మంగళగిరి అని పిలుస్తుంటే నాకు ఒకటే పరుగు, సారారు వచ్చారా బాబు అరకుమార్ నుంచి అని. విజయవాడ రాగానే నాకు ఆ ఇన్సిడెంట్ గుర్తొచ్చింది. అది మీ అందరిని చూసేసరికి ఇంకా హ్యాపీగా ఉంది. స్కూల్లో అయితే ఎవ్రీ సండే గెట్ టుగెదర్ లాగా ఈరోజు మనం చూస్తున్నాం. ఎవ్రీ సండే అందరూ బ్యాచ్ల వైజ్గా ఫుడ్ ప్రిపేర్ చేసుకొని, ఇప్పుడు ఏదో ఆషాఢ మాసం ఏంటిది, కార్తీక మాసం వనభోజనానికి వెళ్ళినట్టు మనకు హాస్టల్లో ఎవ్రీ మంత్ ఎవ్రీ సండే అయ్యగారు చాలా బాగా చూసుకున్నారు. అంత పెద్ద గ్రౌండ్లో ఒక చిన్న టీవీ పెట్టి, ఆ టీవీ సందర్లో లైట్లు కట్టేసి ఎన్ని మెమరీస్ ఉన్నాయి ఒకసారి రివైండ్ చేసుకోండి. నేను
లైఫ్లో ఫస్ట్ టైం ఇలా మాట్లాడతాం. మిమ్మల్ని చూసేసరికి వాడదిక నా మంచి మూవీ ఏదంటే సోన్ బజ్జీ బృందావన కాలనీ. ఆ మూవీ నన్ను గ్రౌండ్లో కూర్చోబెట్టి మోకాలు దండేసి చిన్నగొట్టారు యేసురత్న మాస్టర్. సో ఇలాంటి మెమరీస్. అదే కాదు, హిందీ మేడం అయితే అరే నువ్వు చదువుకో, నీకు బ్యాక్గ్రౌండ్ లేదు, ఫ్యూచర్ బాగుంటుంది, నీకు రిజర్వేషన్ ఉంది, సంథింగ్ అలా మోటివేషన్. అప్పుడు ఆ విలువ తెలియలేదు, ఇప్పుడు తెలుస్తుంది. నేను ఎంచుకున్నది ఒకటే, చదువుకుంటేనే లైఫా లేదంటే మనం బతకలేమో అనుకున్నాను. బట్ ఈరోజు నన్ను ఆ చదువు ఖచ్చితంగా నాకు కావాలి. సో ఫ్యూచర్లో మీ ముందు ఇంకా బెటర్గా ఉండాలని నేను కోరుకుంటున్నాను. నేనే కాదు, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వాళ్ళ లైఫ్లో మంచి గ్రోత్తో ఉండాలని ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి, ఇలా మొత్తం మస్తాను, రవికరణ్ అందరు ఆర్గనైజేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ వెరీ వెరీ థ్యాంక్స్. క్లాప్స్ కొట్టాలి. నెక్స్ట్ చలవేంద్రం రమేష్. మీరు మాట్లాడకుండా స్కిప్ చేస్తున్నారు. ఇప్పుడు మంగళగిరి రమేష్ మాట్లాడుతుంటే నాకు ఒక చిన్న విషయం గుర్తొచ్చింది. ఏంటి అంటే అందరితో షేర్ చేసుకోవాలనిపించింది. ఎడ్యుకేషన్, పిల్లలకి చదువు అనేటువంటిది చాలా విలువైనది. తెలిసి తెలియక చదువైతే చదివాము, లైఫ్ అయితే లీడ్ చేస్తున్నాం, బాగానే ఉంది. మనలాగా మన నెక్స్ట్ జనరేషన్ ఇలాగే ఉండొద్దు. కాబట్టి పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇప్పించాలి. వాళ్ళ ఫ్యూచర్ చాలా బ్రైట్గా ఉంటుంది. మనం ఏం ఆస్తి లేకపోయినా పర్లేదు, వాళ్ళకు మాత్రం మంచి చదువు ఇవ్వాలి, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. అది ఇస్తే ఆటోమేటిక్గా లైఫ్లో వాళ్ళ జనరేషన్స్, వాళ్ళ నెక్స్ట్ జనరేషన్స్ అన్నీ మంచిగా బిల్డ్ అవుతాయి. మీరు ఇది ఇచ్చాము, అది ఇచ్చాము, ఫ్లాట్ ఇచ్చాము, అక్కడ ఇంత ల్యాండ్ ఇచ్చాము, అది కాదు. మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందివ్వండి. వాళ్ళే వాళ్ళ లైఫ్ని మంచిగా లీడ్ చేయగలుగుతారు. నెక్స్ట్ చలవేంద్రం రమేష్ రావాలి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? లాస్ట్ టైం మిస్ అయ్యాను నేను, ఈసారి కూడా మిస్ అవుతాను అనుకున్నాను. కానీ మహేష్, రామస్వామి మార్నింగ్ నుంచి ఒకటే ఫోన్లు. నా పేరు రమేష్, చలివేంద్ర రమేష్. నేను 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు రీచ్లో చదివాను. ఇప్పుడు మంగళగిరి రమేష్ గుర్తు చేసిన విషయాలు ఉంటుంటే మాటలు కూడా రావట్లేదు నాకు. ఎన్నో మెమరీస్. నా పేరు తెంగరాల మహేష్ అండి. థర్డ్ నుంచి ఇంటర్మీడియట్ వరకు అక్కడే చదువుకున్నాను. తర్వాత డిప్లొమా కంప్లీట్ చేసి తర్వాత బీటెక్ కూడా చేశాను. ప్రజెంట్ ఏపీ ట్రాన్స్కోలో అవుట్సోర్సింగ్, అదే కాంట్రాక్ట్ బేసిస్గా వర్క్ చేస్తున్నాను సబ్ ఇంజనీర్ మీద. మా మిస్సెస్ మన క్లాస్మేటే, తన పేరు ప్రశాంతి. నాకు ఒక పాప ఒకటే. థ్యాంక్ యూ, చాలా సంతోషంగా ఉంది. ఇంకోటి ఇందరు మనవాళ్ళు ఈ గెట్ టుగెదర్ మీద ఏమన్నా అడ్వైస్ చేయండి అన్నారు కదా. నేనేమంటానంటే మొన్న బాగా జరిగింది, ఇప్పుడు కూడా బాగా జరిగింది. ఇంకా బాగా జరగాలంటే కొంచెం గ్యాప్ తీసుకుందామని నా ఉద్దేశం. అంటే తను అజయ్ అన్నాడు 40 years వచ్చేసరికి ఒక 4 times వెయిట్ 4 times అని కలప అన్నాడు. మల్టిప్లై చేసుకుంటే నీకు రోజు పెట్టుకుంటే ఏమవుతుంది, మనకు అవుతుంది గెట్ టుగెదర్ అవ్వలేదు కదా. అర్థం చేసుకుని ట్రై చేయండి. ఈసారి ఇంట్రెస్ట్ చూపించలేదు అని చెప్పడానికి నేను ట్రై చేస్తాను. అందరు చాలాసార్లు ఫోన్ చేశారు, అలాగే వచ్చారు. నేను కూడా నిన్నే డబ్బులు వేసా. ఎందుకు వేసానంటే ఒక డౌట్గా వచ్చేసింది. దాని దృష్టిలో పెట్టుకుని ఏం చేద్దామంటే మినిమం 2 years గ్యాప్ ఇద్దాం, లేదా 1 year గ్యాప్ ఇద్దాం. అడ్వైస్ ఇది మీ ఇష్టము, చేసేవాళ్ళ ఇష్టము. ప్రవీణ్ తను ఏమంటాడంటే ఎవ్రీ ఇయర్ చేద్దామన్నారు. సరే, ఎవరి ఇష్టం వాళ్ళది. కానీ ఏంటంటే కొంచెం గ్యాప్ వస్తే ఆటోమేటిక్గా బాండింగ్ ఉండి
వెంటనే రెస్పాండ్ అవుతారనే ఉద్దేశంతో నేను చెప్పాను. ఓకే ఏమండి అయ్యా క్లాప్స్ కొట్టున్నావు సార్ మహేష్ గారికి. అయ్యా రీచ్ అంటే మన ఫ్యామిలీ. నేను ఏదన్నా ఫంక్షన్ చేసుకుంటే అరే మీ చుట్టాలు రాకపోతే మాకెందుకు రీచ్లో చెప్పుకుంటారు బాబు, వాళ్ళు ఒకటి చెప్తే చాలు మొత్తం వస్తారు, రాలే నా చుట్టాలని చెప్పుకున్నాడు నేను చిన్నప్పుడు. మొన్న కూడా నేను అలాగే చెప్పుకున్నా, సమయభావం లేక కొంతమంది చెప్పుకున్నా. మా చెల్లి మ్యారేజ్ చేసాం మొన్న, కొంతమంది చేసాం. అయ్యా నేను రీచ్ అంటే నా ఫ్యామిలీ అనే ఫీల్ అవుతా. ఎడ్యుకేషన్ గురించి ఇందాక మనోడు చెప్పాడు, మధ్యలో దూరిపోయాడంటారా అని మీరు అనుకోపోకుండా తిట్టుకోపోకండి. అంటే ఉండలేక చెప్తున్నా, మళ్ళీ 5 అయిందనుకో బయటకు తప్పేస్తా, ఎవరు కనపడం. నా కారు నేను ఎక్కితే స్టార్ట్ చేస్తా, జంక్షన్లో ఉంటా గంటలో. మీరు ఎక్కడ ఉంటారు, సాయంత్రం ఇంటికి చేరుతారు. అందుకనే ఉండలేక చెప్తున్నా. ఎడ్యుకేషన్ గురించి చెప్పాడు ఇతగాడు, చాలా బాగా చెప్పాడు. ఇవాళ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో జాయిన్ చేయించాలంటే పేరెంట్ డిగ్రీ చదివి ఉండాలి. ఏందయ్యా డిగ్రీ చదివేది, పిల్లోడికి ఎడ్యుకేషన్ కావాలి, ₹1,00,000 కడుతుంటే నువ్వు డిగ్రీ చదివాను పేరెంట్స్. రీచ్ హాస్టల్లో పేరెంట్ ఉన్నాడా లేడా, ఇంటి ఇల్లు ఉందా లేదా, ఏం లేకుండా అవి మన అయ్యగారు జాయిన్ చేయించుకుని శుభ్రం చదివితే మనం ఈరోజు స్టేజ్లో ఉన్నాం. మీరు ఉన్నారు, నేను ఉన్నా. నేను కష్టపడతాను అన్నా, ఆ కష్టం నేర్పించింది ఎక్కడంటే రీచ్లోనే. రీచ్లో సాంబార్ అన్నం తిన్నాము, లేకపోతే ఉప్మా తిన్నారు, ఉప్మా పడేసాము, ఆ తెలియని రోజుల్లో పడేసాం. ఇవాళ వాల్యూ తెలుస్తుంది, మెతుకు వాల్యూ తెలుస్తుంది. ఇవాళ కట్ట బియ్యం కొనాలంటే ₹1,450. ఆ రోజుల్లో మనం తెలియకుండా డస్ట్బిన్లో పడేసాం లేదా. అలాగే ఇంతకాలం అన్నాడు, సంవత్సరం కాదు 2 సంవత్సరాలు గ్యాప్ అంటున్నాడు. అయ్యా 2 సంవత్సరాలు గ్యాప్ అయితే మా వల్ల కాదయ్యా, ఎవ్రీ ఇయర్ పెడదాం, లేకపోతే 6 నెలలకు ఒకసారి పెడదాం. మీరు ఎవరు పెట్టుకోలేకపోతే నేను పెట్టుకుంటా, నేను పిలుస్తా. నా ఇంట్లో ఫంక్షన్ మీరు అందరూ వస్తే హ్యాపీగా ఫీల్ అవుతా. థ్యాంక్ యూ. నా పేరు వీర వెంకట సూర్యనారాయణమూర్తి. నేను ఇంటర్లో చదివాను, 6th డిగ్రీ ఫస్ట్ ఇయర్ డిస్కంటిన్యూ అండి. నన్ను అయితే తిట్టుకోబోకండి. చాలా మెమరీస్ నెమరేసుకోవాలి. ఇందాడేదో పాట వేసాడు అతగాడు, అతను మ్యూజిక్ ప్లే చేసిన అతను. ఏ పాట, శేఖర్ కమల డైరెక్షన్ చేసిన సినిమా అది, కాలేజీ సినిమా పాట వేసాడు. అలాంటి మెమరీస్ పాటలో కాకుండా మనం షేర్ చేసుకోవాలి. ఆపద ఏదైనా ఉందంటే అందరూ రండి కుటుంబం. అది ఎర్రే బాబు మనకెందుకు అనుకుని ఫోన్లో చూసి స్కిప్ చేయబాకండి. ఆపదలో ఉన్నాడు అంటే పరామర్శిస్తాను, డబ్బు ఎవడు అడగట్లా, మన ఆత్మీయుడు వచ్చారా బాబు అని అలింగనం చేసుకుంటున్నారు. అది చాలు లైఫ్ లాంగ్ బతకటానికి. దయచేసి ఇంకా సిగ్గుపడబాకండి. ఇందాడ మంగళగిరి రమేష్, అరే బాబు నీ ఇంటి పేరు చెప్పన్నది, ఎందుకంటే ఇంటి పేరు చెప్తే గుర్తుండదు మంగళగిరి. ఏ సత్త మాసం నేను కొట్టారంటే నన్ను కొట్టారని అతగాడు చెప్పాడు. గ్రౌండ్లో మోకాలు దండేసి నన్ను కొట్టారని, మోకాలు దండ వేపించి కొట్టారంట. అలాంటి మెమరీస్ ఏమంటే షేర్ చేసుకున్నారు అనుకోండి, పాత రోజుల్లోకి వెళ్దాం. ఏముంది ఎక్కడో మాట్లాడుకుంటే ఎట్టగండి, మన ఎదురుగా అయ్యగారు లేరు, లేకపోతే గ్లోరీ లేకపోతే ఆంటీ గారు లేరు. మనకి బాధపడాల్సిన విషయం ఏంటంటే నన్ను పెంచింది అయితే రీచ్లో పన్నంకులు ఉండటం వల్లే నేను కేవలం రీచ్లో ఉందాగా హ్యాపీగా బతికా. ఆయన చనిపోయినా కానీ ప్రతి నెల December 25th వైజాగ్ వెళ్ళి ఆయన పేరు మీద బట్టలు లేకపోతే పళ్ళు పేదలకు పంచి వస్తాను. ఈసారి మీరు ఎవరైనా వచ్చే లెక్క అయితే వైజాగ్లో ఉంటున్నారు ఆంటీ గారు, మీరు వస్తా అంటే మిమ్మల్ని కూడా తీసుకెళ్తాను. అలాగే శిఖామణి సార్ గారు చనిపోయారు. అలాగే మన జక్రే మాస్టర్ గారు, ఇంకా మన రీచ్లో చనిపోయిన వాళ్ళకి ఒక 2 నిమిషాలు లేకపోతే 1 నిమిషం మౌనం పాటిస్తున్న వాళ్ళని స్మరించుకుని మీరేమనుకోకుండా లాస్ట్ కాదు ఇంకా షేర్ చేసుకోండి. మీరు అందరూ వచ్చి ఆగవయ్యా నువ్వు మాట్లాడదాం. అయ్యా మీరు ఎవరో నువ్వు ఆగు క్రాంతి ఏంటి స్వామి చెప్పండి ఏంటి 1 నిమిషం. అయ్యా మన పన్నంకులు గారు ఆయన వెళ్ళిపోయాడు, రీచ్ వదిలాడు, రీచ్ సర్వనాశనం అయిపోయింది. అంటే ఇప్పుడు ఎలా ఉందో ఏంటో కూడా మీరు వెళ్ళి నెవరేసుకోవాలి. మన సంస్థ మనకి అన్నం పెట్టింది, ఎడ్యుకేషన్ ఇచ్చింది. ఎడ్యుకేషన్ వాళ్ళు చదివించాలంటే పెద్ద తలభారం అయిపోయింది పిల్లలకి ఎడ్యుకేషన్ ఇవ్వాలంటే. ఏం తెలియని వయసుల్లో మనం చదువుకున్నాం. మీరు కూడా ఒకసారి రీచ్ని ఒకసారి చూసినండి ఎట్టా ఉందో రీచ్ అనేది. పన్నంకులు వెళ్ళిపోవటం రీచ్ నాశనం అయిపోయింది. కాకపోతే పన్నంకులు కానీ లేకపోతే శిఖామణి గారిని జక్రే గారిని స్మరించుకుని 1 నిమిషం 1 నిమిషం మౌనం పాటించండి. ఓకే మూర్తి కూడా మంచి విషయాలు చెప్పాడు. ఒకసారి అందరూ క్లాప్స్ కొట్టండి. నేను మహేష్ మాట్లాడుతుంటే కూడా మహేష్కి చిన్న సజెషన్ ఇచ్చా. ఏంటంటే ఎవ్రీ ఇయర్ అట్లా కుదురుతుందా, 2 ఇయర్స్కి ఒకసారి కుదురుతుందా అంటే, లాస్ట్ టైం వచ్చినప్పుడు శిఖామణి మాస్టర్ ఉన్నారు, ఈసారి లేరు. కాబట్టి ఏంటంటే ఉన్న సమయాన్ని మనం యూటిలైజ్ చేసుకోవాలి. ఎవ్రీ ఇయర్ మనం ఏదో ఒకేషన్కి అయితే కంపల్సరీ అటెండ్ అవుతాం కదా. ఇది కూడా ఎక్కడున్నా సరే 1 month 40 days 2 months నుంచి 60 days నుంచి మనకైతే ఫార్వర్డ్ చేస్తూ ఉంటారు ఈ గెట్ టుగెదర్ గురించి. అలాగే ఎవ్రీ ఇయర్ కూడా దీన్ని జరుపుకుందాం, దీన్ని హోల్డ్ కాకుండా బ్రేక్ రాకుండా చేద్దామని ఒక చిన్న ఆశ.
మీకు ఏదైనా ఆలోచన ఏదైనా వస్తే దాన్ని కూడా మీరు మాతో షేర్ చేసుకోవచ్చు. తర్వాత ఇంకా బాయ్స్ చెప్పని వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా చెప్పాలి. విద్యాసాగర్ దా. ఫ్రెండ్స్, నా పేరు విద్యాసాగర్. నేను రీచ్లో 5 నుంచి 7వ తరగతి వరకు చదువుకున్నాను. ప్రజెంట్ మాది పల్నాడు డిస్టిక్, గణపవరం విలేజ్. మీరందరూ కూడా బాగున్నారని, బాగుండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రస్తుతానికి నేను కాంట్రాక్ట్ బేసిక్ జాబ్ 104 వెహికల్స్లో డేటా ఎంట్రీ ఆపరేటర్గా చేస్తున్నాను. 104 వెహికల్లో డేటా ఎంట్రీ ఆపరేటర్ కాంట్రాక్ట్ బేసిక్ జాబ్ చేస్తున్నాను. నగరికల్లు మండలం, పల్నాడు డిస్టిక్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పాల సురేష్. వినపడుతుంది రా బా, ఫీల్ అవ్వకు. నా పేరు పాల సురేష్. నేను 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాను. అయితే ఇప్పుడు నేను పాస్టర్గా చేస్తున్నాను. లాస్ట్ టైం అయితే కొంతమంది మాట్లాడారు, కొంతమంది అయితే మాట్లాడలేదు. ఏమని చెప్పారంటే నా పేరు ఇది, నేను ఇంతవరకు చదువుకున్నాను, అయిపోయింది, పక్క వచ్చేసాం. మళ్ళీ తర్వాత కొంతమందిని అయితే మర్చిపోయాం. వాస్తవంగా చెప్పాలంటే అమూల్యకు సారీ చెప్పాలి. ఆ పిల్ల రాగాలని ఏమందంటే, సురేష్ గారు బాగున్నారండి అంది. మీ అమ్మాయి రా అనుకున్నాను, ఎట్లాగే అనుకున్నా. ఆ తర్వాత శైలు వచ్చి బాగున్నావా అంది. బాగున్నాను అన్నాను. అన్న తర్వాత ఆ అమ్మాయి పేరేంటి అంది. ఇది తెలీదా అమూల్య రా అంది. ఎందుకంటే గ్యాప్ వచ్చింది కదా 1 ఇయర్, కొంతమంది ఫేస్లు మర్చిపోయాం. ఎవ్రీ ఇయర్ కలవడానికి కుదిరితే కనుక చాలా బాగుంటుంది. వాస్తవంగా కొంతమంది కొన్ని మాటలు చెప్పారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్పారు, చాలా బాగుంది. కానీ అందరం కలుస్తూ ఉంటే ఏముంటుంది అంటే మనలో మనకి చక్కగా కమ్యూనికేషన్ అనేది మంచిగా ఉంటుంది. కలవడానికి ట్రై చేయండి. ఎందుకనంటే ఎవ్రీ ఇయర్ కూడాను మనం ఇంతకుముందు మన వాళ్ళు చెప్పినట్టుగా ఏదో ఒక ఫంక్షన్కి మనం కలుస్తూనే ఉంటాం. కాబట్టి కలుస్తూ ఉంటే చాలా బాగుంటుంది. వాస్తవంగా నాకు తెలిసి మనము రీచ్లో చదువుకున్న తర్వాత చాలామంది కూడా గెట్ టుగెదర్ అనేది పెట్టుకుంటానికి ప్రయత్నించారు, విఫలమైపోయారు. కొంతమంది కలవలేకపోతున్నారు, డేట్లు ఫిక్స్ చేసుకుని కూడాను. ఇదిగో ఇట్లా అల్లరి చేసి చాలా జాగ్రత్తగా అందరం కలవడానికే గెట్ టుగెదర్. వాళ్ళు మాట్లాడితే ఏమనుకుంటారో, వీళ్ళు మాట్లాడితే ఏమనుకుంటారో అని చెప్పి కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. అప్పుడంటే మీరు అన్నట్టు అందరూ కూడాను సార్లు చూస్తారు, వీళ్ళు చూస్తారు అనేది ఉండేది. అయితే అదేం లేకుండా నా అభిప్రాయం అయితే ఎవ్రీ ఇయర్ కలిస్తే బాగుంటుంది అని. చాలా థ్యాంక్స్. నేము, ఫోన్ నెంబరు, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చదువుకున్నారు అని ఎన్రోల్ చేస్తున్నారు. ఎవరైనా మీ దగ్గరికి నోట్స్ రాకపోతే అది చేయించుకోండి. దెన్ ఇంకేంటంటే ఇంకా సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్పని వాళ్ళు ఉన్నారు, దయచేసి మీరు కూడా చెప్తే అయిపోద్ది. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మున్నంగి సందీప్ కుమార్. నేను ఫస్ట్ నుంచి 7th వరకు చదివాను. రీసెంట్గా డాడీ ఎక్స్పైర్ అయిపోతే గవర్నమెంట్ జాబ్, అది నేను చేస్తున్నా విఎంసి. రా అదిగోరా. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు జంపన బాబీ. నేను 2వ క్లాస్ నుంచి 9th వరకు రీచ్లో పనిచేశాను, చదవాల. అది అంటే నేను స్కూల్కి వచ్చేవాడిని కాదు కదా, ఆ నెలలో 2 రోజులు 3 రోజులు స్కూల్కి వచ్చేవాడిని. రీచ్లో పని చేసుకొని ఇప్పుడు నేను జాబ్ చేస్తున్నా, వరుణ్ మోటార్స్లో ఎలక్ట్రీషియన్గా జాబ్ చేస్తున్నా. అది ఓకే, థ్యాంక్ యూ. ఒకటన్నా కొద్దిగా బ్రో, ఆల్మోస్ట్ అందరూ మ్యాక్సిమం టైం అయిపోయింది. ఒక సాంగ్ ఉంటుంది ఆల్మోస్ట్. అంటే ఫుడ్ తిన్నాం కదా, బాడీ మ్యాక్సిమం అందరికీ కోఆపరేట్ చేయట్లేదు అనుకుంటా. అందరూ మ్యాక్సిమం రిలాక్స్ అయిపోయారు. ఇది గెట్ టుగెదరు. ఆల్మోస్ట్ ఎక్కువసేపు విసిగించను, కంటెంట్ ఉంటేనే నేను మాట్లాడతాను. బేసిక్గా మీరందరూ వింటున్నారని చెప్పి ఎక్కడున్నాం సైలెన్స్ అని చెప్పి నా మోరు అందరికి వినిపిస్తుంది. వాళ్ళ మైండ్లు పనిచేస్తున్నాయి. బయట ఉన్నా సరే నా వాయిస్ వింటున్నారని చెప్పి నేను ఎగ్జాక్ట్గా అనుకుంటున్నాను. ఆల్మోస్ట్ అదే ఈ ప్రోగ్రామ్ ఎంత బాగా గ్రాండ్గా అయ్యేదాకా కూడా అయిపోయిందిలే అని చెప్పి అనుకున్నాను తప్పితే అసలు మ్యాక్సిమం అయిపోద్దని ఛాన్సులు నేను కూడా హోప్స్ వదిలేశాను.
లాస్ట్ మూమెంట్లో బేసిక్గా నైట్ డిస్కషన్ ఏం జరిగిందో ఏందో మరి ఇట్స్ ఎ మెరాకిల్. ఐ థింక్ చాలా మెరాకిల్స్ జరిగినాయి. ఆల్మోస్ట్ అందరూ కోఆపరేట్ చేశారు. లాస్ట్ టైం కంటే ఈ టైం బాగా రెస్పాన్స్ అయితే వచ్చింది. 30+ వచ్చినాయి. అందరూ బాగానే చదువుకొని కొంచెం ఏదో ఉంటున్నాం అనమాట. అయితే ఇది గెట్ టుగెదర్ కాన్సెప్ట్ వచ్చింది కాబట్టి 2 మాటలు చెప్తాను. బేసిక్గా ఫ్రెండ్స్ గురించి. ఫ్రెండ్స్ లైఫ్లో ప్రతి ఒక్కరికి ఉంటారు. ఆటోమేటిక్గా వాళ్ళ లైఫ్లో ఫ్రెండ్స్ లేకుండా ఎవరు ఉంటారు. నాకు కూడా 3 ఫ్రెండ్స్ ఉన్నారు నా లైఫ్లో అనమాట. ఎందుకు వాళ్ళ గురించి చెప్తున్నానంటే ఫ్రెండ్స్ అనేది చాలా వాల్యుబుల్. ఫ్రెండ్స్ లేని వాళ్ళు ఎవరు ఉంటారు, వాళ్ళే మన బలం, వాళ్ళే మన బలహీనత. ఖచ్చితంగా ఉంటారు. మనం వాళ్ళతో షేర్ చేసుకుంటాం, ఎవరికి చెప్పుకోలేని కూడా అదే. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ప్రోగ్రామ్ ఈ విధంగా రెస్పాండ్ అవ్వడానికి లాస్ట్ మినిట్లో కూడా అజయ్, ఇందాక చెప్పినట్లుగా అజయ్, మూర్తి, రవి, రామస్వామి, ఇంకా అతను రాలేదు మీరా, వాళ్ళందరూ చాలా కోఆపరేట్ చేశారు. ఆటోమేటిక్గా రవి ఆల్రెడీ చెప్పానబ్బా. వీళ్ళందరూ కోఆపరేట్ చేసి మీరు కూడా కోఆపరేట్ చేసి అమౌంట్లు వేయబడితేనే ఈ విధంగా ఈ స్టేజ్కి వచ్చాము. అది అందరికీ ఫుల్ సాటిస్ఫాక్షన్ అయ్యారని చెప్పి నేను కోరుకుంటున్నాను. సో ఒక సాంగ్ పెడుతున్నాము, అందరూ లేచి ఇక్కడ బాబాయ్ గ్రూప్ సాంగ్, ఆ గ్రూప్ సాంగ్ ఉంది, అందరూ కోఆపరేట్ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. డ్యాన్స్ ఒక పాటకి డ్యాన్స్ చేస్తారట. ఇది అయిన తర్వాత అందరికీ మనం గ్రూప్ ఫోటో దిగాలి. దయచేసి అందరూ కూడా లోపల ఎంకరేజ్ చేయాలి డ్యాన్స్ చేసే వాళ్ళని. ఇంకెవరైనా జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటే జాయిన్ అవ్వచ్చు. స్టెప్ క్లాప్స్ కొట్టాలి, అందరూ క్లాప్స్ కొట్టాలి. వేసే వాళ్ళని, డ్యాన్స్ చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. క్లాప్స్, అందరూ క్లాప్స్ కొట్టాలి. అది చిన్నపిల్లలు వేస్తారు బాగా. రమేష్, మంగళగిరి రమేష్ కూడా డ్యాన్స్ చేస్తాడు. బా రమేష్. చప్పట్లు కొట్టాలంతా. మధ్యలో ఎవరు చేతులు లెగలేదుగా, నాకు ఇష్టం లేదనుకుంటా.
సరితకి ఇష్టం లేదంట. ఏ పాట? సరే ఓకే. మళ్ళీ అది వెళ్ళిపోతుంది అక్కడ ఆల్రెడీ. అది చూడలేక పిల్ల వెళ్ళిపోయింది. ఇంక మీరైతే ఇంకా ఏం చేస్తారో తెలియదు నాకు. ఎవరు? ఓహో అవునా, సరే. మిమ్మల్ని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు కాబట్టి ఏదో ఒక్కటైనా ఏదో చిన్న స్టెప్ వేస్తాను. తప్పుగా ఎవరు అనుకోవద్దు, ఎందుకంటే ఇంతమందిని చూసేసరికల్లా నాకు అది ఒకటి. మా గర్ల్స్ అందరూ కూడా డాన్సర్సే, కానీ ఎవరు బయట పడరు అనమాట. అయితే సైలెన్స్గా ఉండాలి దయచేసి, ఎందుకంటే మాట్లాడే వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుంది. బయట ఉన్న వాళ్ళు కూడా లోపలికి వస్తే బాగుంటుంది. శైలజ ఓకే ఓకే ఓకే. ఏ పాట? ఏమండి? హలో అందరూ తర్వాత ఏమండి? సో మచ్. అందరం వచ్చాం కాబట్టి, అటెండ్ అయ్యాం కాబట్టి. ఇంకెవరైనా డ్యాన్స్ చేస్తారా? ఇంకెవరైనా? Thank you.
10 పడగల పాము పైన పాదమెట్టిన సామితోడు పిడుగులొచ్చి మీద పడితే కొండ గొడుగు నెత్తినోడు ఎత్తులొచ్చి మీద పడితే గుద్ది గుద్ది సంపినోడు ఎదురొచ్చిన పైల్వాన్ని పైకి పైకి ఇసిరినాడు అడవి పులే గొడవ పడే ఒడిసి పుట్టు కంచి పుట్టు కత్తి పుట్టు అదరగొట్టు కొడతారు ఎవరైనా సీరియస్ నవ్వండి కొంచెం సీరియస్గా ఉన్నారు నవ్వండి కొంచెం భయ్యా ఒకసారి ఇది చూడండి వదిలేసేయండి ఇది చూడండి ఫ్రీగా నుంచోండి తీసుకుంటున్నా